హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను తొలి ఏకాదశి ప్రసాదం పేలాల పిండి ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో తొలి ఏకాదశి పండుగ ఒకటి. తొలి ఏకాదశి నాడు ప్రత్యేకంగా నైవేద్యంగా సమర్పించే పేలాల పిండి ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ పేలాల పిండి తయారీకి కావాల్సినవి: ఒక కప్పు శుభ్రమైన జొన్నలను తీసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక గిన్నె పెట్టి అందులో ఒక 70% వాటర్ పోయాలి. ఈ వాటర్ అంతా బాగా మరిగేదాకా ఉండాలి. కొన్ని ప్రాంతాల్లో ఈ పేలాల పిండి మొక్కజొన్నలతో కూడా చేస్తారు. ఈ వాటర్ అనేవి బాగా మరిగిన తర్వాత పైకి బబుల్స్ లాగా వస్తాయి. అప్పుడు మనం తీసుకున్న ఈ కప్పు జొన్నలను మొత్తం అందులోకి వేయాలి. ఈ వేయగానే పైకి ఏమన్నా డస్ట్ లాగా వస్తే దాన్ని ఒక స్టైనర్తో తీసివేయాలి. తర్వాత వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాల వరకు ఉడికిస్తే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు. ఈ తొలి ఏకాదశి పండుగ నాడు పేలాల పిండి తప్పక తినాలని పెద్దలు చెప్తారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అంతేకాకుండా మనకు జన్మనిచ్చిన పూర్వీకులను పండగ రోజున గుర్తు చేసుకోవడం మన బాధ్యత. మనకి ఎండాకాలం ముగిసిన తర్వాత వర్షాకాలం ప్రారంభమయ్యేటప్పుడు ఉష్ణోగ్రతలు ఒకసారిగా పడిపోతాయి. ఆ సమయంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది. ఇలా ఉడికిన తర్వాత ఒక స్టైనర్ తీసుకొని వాటర్నంతా స్ట్రెయిన్ చేసేయాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత దీన్ని ఒక పొడి క్లాత్ తీసుకొని దాని మీద వేసి ఒక 2-3 అవర్స్ బాగా ఆరబెట్టాలి. నేనైతే ఈ ప్రాసెస్ అంతా నైటే కంప్లీట్ చేసుకున్నాను. మీరు కూడా కావాలంటే ముందు రోజు దీన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. బాగా ఆరిపోయిన జొన్నలతో ఇప్పుడు పేలాలు ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఈ ఆరిపోయిన జొన్నలను అన్నీ ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం పేలాలు తయారు చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నెను తీసుకోవాలి. అది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత అందులో మనం తయారు చేసుకున్న జొన్నలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడిపోకోకుండా మన పేలాలను తయారు చేసుకోవాలి. వీటిని మధ్య మధ్యలో తిప్పుతూనే ఉండాలి, లేకపోతే ఇవి మాడిపోతాయి. ఫ్లేమ్ని లో టు హై అడ్జస్ట్ చేసుకుంటూ పేలాలు అనేవి తయారు చేసుకోవాలి. ఇలా కొంచెం సేపు అయిన తర్వాత మనకి పేలాలు స్టార్ట్ అవటం మనం చూడొచ్చు. ఈ తొలి ఏకాదశి పండుగ రోజున ఆలయాల్లో ఇళ్లలో పేలాల పిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా వస్తుంది. మాకైతే మా స్కూల్ టైంలో, మా కాలేజెస్ టైంలో మా సార్ వాళ్ళు తీసుకొచ్చి ప్రసాదంగా పెట్టేవాళ్ళు. సార్ కొంచెం సేపు అయిన తర్వాత మనం పేలాలు స్టార్ట్ అవటం చూడవచ్చు. అలా పేలాలు అవుతూ ఉంటే వెంటనే మనం పైన మూత పెట్టేయాలి, లేకపోతే మొత్తం బయటకు వచ్చేస్తాయి. ఒక 2-3 మినిట్స్ తర్వాత మనం పేలాలన్నీ కంప్లీట్ అవుతాయి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో పేలాలు. అన్నీ పేలాలుగా రావాల్సిన అవసరం లేదు, కొన్ని వరకు వచ్చినా చాలు. ఈ సేమ్ ప్రాసెస్ మిగిలిన జొన్నలతో కూడా తయారు చేసుకోవాలి. ఈ పేలాల పిండి తయారు చేసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. మీరనొచ్చు, ఇంత ప్రాసెస్ చేయడం అవసరమా? మన స్టోర్లలో ఎక్కడైనా దొరుకుతుంది కదా, తెచ్చుకొని దేవుడికి పెడితే సరిపోతుంది కదా అని మీరు అనొచ్చు. కాకపోతే దేవుడికి మన చేతులతో ప్రసాదం తయారు చేసి పెడితే మన మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఈ పేలాలన్నీ రెడీ అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మళ్ళీ ప్రాసెస్ని సేమ్ రిపీట్ చేయాలి. ఇలా కొంచెం కొంచెం పేలాలుగా చేసుకోవాలి. వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూడండి రెండోసారి కూడా ఎంత చక్కగా వచ్చాయో ఈ పేలాలు అనేవి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. వీటన్నిటిని ఒక బౌల్లో తీసుకోవాలి. ఈ పేలాలు అనేవి బాగా చల్లారాలి. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వీటన్నిటిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఇందులో టేస్ట్కి ఒక 3-2 యాలకులను తీసుకొని దీన్ని ఒక ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. బరకగా కూడా మిక్సీ పట్టుకోవచ్చు. నేనైతే ఫైన్ పౌడర్ లాగానే మిక్సీ పట్టాను.
దీంట్లో టేస్ట్ కోసం మనం ఏదైతే కప్పుతో జొన్నలను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తురుము కూడా తీసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ పంచదార కూడా వేశాను. ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి కలుపుకొని చెక్ చేసుకోవాలి. ఏమన్నా బెల్లం గడ్డలు ఉన్నాయేమో, ఏమన్నా ఉంటే మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. కొంతమంది ఇందులోకి టేస్ట్ కోసం నెయ్యిని కూడా వేస్తారు. కానీ నేను మాత్రం నెయ్యి ఏమీ వేయలేదు. మన టేస్ట్ కోసం కావాలంటే మన పుట్నాల పప్పుని పౌడర్‌గా చేసి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు తొలి ఏకాదశి ప్రసాదం పేలాల పిండి రెడీ అయింది. నా వీడియో గాని మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.